హలో ఫ్రెండ్స్, నేను మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కట్టెల పొయ్యి పైన చికెన్ అండ్ బగారా రైస్ చేశాను. చాలా బాగా కుదిరింది. మేమైతే మస్తు తిన్నాము, ఎంజాయ్ చేసాము. సో ఫస్ట్ అయితే కట్టెల పొయ్యి పైన ఒక గిన్నె పెట్టేసి అన్నీ మనము ఏం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నామో అవి ఫస్టే ఒక దగ్గర పెట్టేస్తే మనకు ఎప్పుడైనా కానీ కుకింగ్ అనేది ఈజీగా అవుతుంది. సో చికెన్ మ్యారినేట్ చేసి పెట్టిన తర్వాత ఒక గిన్నె పొయ్యి మీద పెట్టేసి అన్ని స్పైసెస్, పుదీనా, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వేసాను, బట్ ఇంకా కొంచెం స్మెల్ ఫ్లేవర్ కోసం అయితే నేనైతే కొంచెం వేసాను. కట్టెల పొయ్యి మీద మనం కుక్ చేస్తుంటే ఆ స్మెల్, ఆ పొగ స్మెల్ మంచిగా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి కట్టెల పొయ్యి మీద వండితే ఇష్టమో నాకు లైక్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. తర్వాత పసుపు వేసి మనము మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి. సో ఇది సేమ్ గ్యాస్ పైన ఎలా చేస్తామో అలాంటి ప్రాసెసే ఫ్రెండ్స్, కానీ కింద కొంచెం మంట ఉంటుంది కదా, అది చూసుకుంటూ మనం తగ్గించుకుంటూ కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. సో ఇలా ఉడుకుతుంటే అసలు స్మెల్ అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఫ్లేవర్ అనేది చాలా ఎంజాయ్ చేసాము మేము ఆ ఫుడ్ని. ఎందుకంటే బయట చాలా వర్షం ఉంది ఫ్రెండ్స్. అది కాస్త ఉడికిన తర్వాత గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే మన చికెన్ కర్రీ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. సో బయట చాలా గాలి వస్తుంది అండ్ వర్షం కూడా ఉంది. సో తర్వాత ఇది మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత నేనైతే బగారా రైస్ కోసం ప్రిపేర్ చేశాను. బగారా రైస్ నేను సింపుల్గా ఏముంటే వాటితో అయితే సింపుల్గా చేస్తాను ఫ్రెండ్స్. ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి అండ్ పుదీనా ఇవి ఉంటే చాలు ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోతుంది. వాటర్ కూడా యాడ్ చేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత రైస్ వేయాలి. బయట గాలి వస్తుంది కదా, సో నేనైతే ఇంట్లో కుక్ చేశాను రైస్. అదైతే వీడియో తీయలేదు ఫ్రెండ్స్. బయట చల్ల చల్లగా గాలి అండ్ వర్షం, ఇక్కడ వేడి వేడిగా బగారా రైస్ అండ్ చికెన్ అసలు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ టేస్ట్ ఆ వెదర్లో తింటుంటే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి బగారా రైస్ అండ్ చికెన్ కాంబినేషన్ ఇష్టమో, దట్టు కట్టెల పొయ్యి మీద వండితే ఎంతమందికి నచ్చుతుందో లైక్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.